తిరుమల పరకామణి కేసులో సిఐడి దర్యాప్తు కొనసాగుతుంది. హైకోర్టు ఆదేశాలతో 3 రోజులుగా దర్యాప్తు చేపడుతున్న సిఐడి అధికారులు సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలో 5 బృందాలుగా ఏర్పడి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను సిఐడి అధికారులు 2 రోజుల పాటు విచారించారు. అయితే రవికుమార్ విచారణ తర్వాత 2023లో తిరుమల 1 టౌన్ సిఐగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, సిఐ చంద్రశేఖర్ తో పాటు ఎస్ఐ లక్ష్మీరెడ్డిలను ప్రభుత్వ విఆర్కు పంపించింది. అయితే మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు సిద్ధమైన సిఐడి పలువురు పోలీస్ అధికారులకు నోటీసులు పంపించారు. అప్పట్లో ఎస్పీగా పనిచేసిన పరమేశ్వర్ రెడ్డి, అలాగే సివి అండ్ ఎస్ఓగా పనిచేసిన నరసింహ కిషోర్ తో పాటు అప్పట్లో పనిచేసిన డిఎస్పీ, విజిలెన్స్ వింగ్ అధికారులు బాలిరెడ్డి, గిరిధర్ కు సైతం సిఐడి అధికారులు నోటీసులు పంపారు. అయితే ఇదే కేసులో అప్పట్లో ఫిర్యాదు చేసి లోక్ అదాలత్లో రాజీ అయిన ఏవీఎస్ఓ సతీష్ ను కూడా సిఐడి అధికారులు విచారించారు. వీరితో పాటు పరకామణి కేసులో సాక్షులు లేకుండా చేసేందుకు ప్రయత్నించిన టెక్నికల్ టీంను సైతం సిఐడి విచారించింది. మరోవైపు అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు అప్పటి పాలక మండలి సభ్యులకు నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన సిఐడి అధికారులు డిసెంబర్ 2న పూర్తి వివరాలతో హైకోర్టుకు నివేదిక ఇవ్వనున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, మనం చూస్తున్నాం హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు 3వ రోజుకి చేరింది. సిఐడి అధికారులు, సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలో ఇప్పటికే బృందాలకు ఏర్పడి కూడా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎంక్వైరీలో భాగంగా ఇటువంటి విషయాలు తెరపైకి వస్తున్నాయి అనుకోవచ్చు. దామోదర్, గత నెల 27వ తేదీ హైకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. ఏపీ సిఐడితో పాటు ఏపీ ఏసీబీ కూడా ఈ కేసులో విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే సీల్డ్ కవర్ ద్వారా కొన్ని వివరాలు హైకోర్టుకు సమర్పించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ 20 మంది బృందంతో కలిసి తిరుపతిలో మకాం వేసి తన ఏదైతే దర్యాప్తును కొనసాగిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కోసం 20 మంది నేతృత్వంలో 20 మందితో దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో ఏదైతే ముఖ్యంగా 5 కమిటీల ద్వారా ఈ నిరంతరము తనిఖీలు, అదేవిధంగా దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి. ఏదైతే ఇప్పటి వరకు నిందితుడు రవికుమార్ను పోలీసులు సిఐడి బృందం విచారించింది. రవికుమార్తో పాటు ఆయన భార్య, ఆయన కుమార్తెను విచారించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు తర్వాత విచారించిన సాయంత్రానికే ఏదైతే ఈ కేసుకు సంబంధించి కీలక పాత్రలుగా భావించి రాజీకి కారణమైన పోలీస్ అధికారులు ఏదైతే తిరుమల అప్పట్లో 2023లో తిరుమల 1 టౌన్లో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి సిఐని, అదేవిధంగా 2 టౌన్లో పనిచేసిన చంద్రశేఖర్ను, అదేవిధంగా ఈ కేసును ఫైల్ చేసిన లక్ష్మీరెడ్డి అనే ఎస్ఐలను విఆర్కు పంపారు. వీరు ఒకరు ఏదైతే ఒంగోలులోనే పోలీస్ శిక్షణ కళాశాలలో పనిచేస్తున్నారు, మిగతా ఇద్దరు సిఐడిలోనే పనిచేస్తుండడం విశేషం. మొత్తం మీద వీరి ముగ్గురిని విఆర్కు పంపారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో నోటీసులు ఇవ్వడానికి సిఐడి బృందం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సతీష్ అనే ఏబిఎస్ఓను విచారించారు. అతను ఈ కేసులో ఏదైతే నిందితుడిని పట్టుకోవడమే కాకుండా అదేవిధంగా కేసు కూడా దర్యాప్తు చేశాడు, లోక్ అదాలత్లో రాజీ అయ్యాడు. ఈ విధంగా ఈ 3 వ్యవహారాల్లోనూ ఇతని పాత్ర కీలకం కావడంతో అతన్ని ఇప్పటికే విచారించారు. తర్వాత పరిణామాల నేపథ్యంలో అప్పట్లో పనిచేసిన తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డితో పాటు సివి అండ్ ఎస్ఓగా పనిచేసిన నరసింహ కిషోర్, అదేవిధంగా ఏదైతే విజిలెన్స్ వీజీఓగా పనిచేసిన బాలరెడ్డి, గిరిధర్లను వీరిని కూడా విచారణకు రమ్మని నోటీసులు జారీ చేసిన పరిస్థితి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి అప్పట్లో ఏదైతే టీటీడీ ఉన్నతాధికారులుగా వ్యవహరించిన ధర్మారెడ్డితో పాటు పాలక మండలి ఏదైతే తీర్మానం చేసి రవికుమార్ యొక్క ఆస్తులను రాయించుకున్నారో ఆ పాలక మండలికి సంబంధించిన తీర్మానం చేసిన వ్యక్తులందరినీ విచారణకు హాజరు కమ్మని కూడా నోటీసులు పంపుతున్నారు. మరోవైపు ఏదైతే పరకామణిని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఎలాంటి వ్యవహారాలు అప్పట్లో జరిగాయి,
ఏదైతే సీసీ ఫుటేజ్ ఎందుకు ల్యాప్స్ అయిపోయింది, సీసీ ఫుటేజ్ని ఎందుకు ఉంచలేకపోయారు అన్న కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అప్పట్లో సీసీ కమాండ్ కంట్రోల్ ఇన్ఛార్జిగా ఉన్న అధికారికి కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి. అయితే సీసీ ఫుటేజ్ కొంతమంది ఈ విషయాన్ని ముందుగానే లీక్ ఏదైతే డిలీట్ చేస్తారని భావించి కొంత దీన్ని సేవ్ చేసుకొని పెట్టుకోవడం, అది ఏదైతే భానుప్రకాష్ రెడ్డితో పాటు మరికొందరికి ఇవ్వడంతో ఆ విషయం బయటికి రావడం కూడా జరిగింది. మొత్తం మీద సీసీ ఫుటేజ్ యొక్క నిర్లక్ష్యం, కమాండ్ కంట్రోల్ యొక్క నిర్లక్ష్యంతో పాటు ఎందుకు కొంతమందిని తనిఖీ చేస్తున్నారు, కొంతమందిని ఎందుకు తనిఖీ చేయలేదు అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నామంటూ సిఐడి చీఫ్ రవిశంకర్ తెలిపారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కీలక సూత్రధారులుగా భావించే ఎస్టేట్ ఆఫీసర్లతో పాటు అదేవిధంగా ఆస్తిని రాయించుకున్న సందర్భంలో అత్యవసర నోటీసులు ఏదైతే అత్యవసర తీర్మానం చేశారు, అయితే 30 రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాలన్న నిబంధనను ఎందుకు పట్టించుకోలేదు అన్న కోణంలో ఇందుకు సంబంధించి వాటి ఎస్టేట్ ఆఫీసర్లకు కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. బ్యాంకర్లు అదే దీంతో పాటు ఎక్కడెక్కడ ఇతని ఆస్తులు ఉన్నాయి, రవికుమార్కి సంబంధించిన ఆస్తులు ఏ ప్రాంతంలో ఉన్నాయో ఆ ప్రాంతాల్లో స్వయంగా ఇటు సిఐడి బృందం ఆ ప్రాంతాలకు వెళ్ళి వాటిని తనిఖీ చేయనున్నది. మొత్తం మీద అతను 14 ఫ్లాట్స్ను ఏదైతే టీటీడీకి రాయించాడు, వీటి విలువ ప్రభుత్వ మార్కెట్ ప్రకారం 14 కోట్లు అయితే బహిరంగ మార్కెట్లో 50 కోట్ల పైగా విలువ ఉంది. రత్న చెప్పండి. ఎస్ దామోదర్, మీరు చెప్పిన ప్రకారం చూస్తే టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు అప్పటి పాలక మండలిలో ఉన్న సభ్యులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎవరెవరికి నోటీసులు ఇస్తున్నారు, నోటీసులో ప్రధానంగా ఎటువంటి అంశాలు పేర్కొన్నారు అధికారులు? రత్న, ఇప్పటికే మనం చెప్పినట్లు ఏదైతే టీటీడీ అదనపు ఈవోగా అప్పట్లో పనిచేసిన ధర్మారెడ్డితో పాటు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, అదేవిధంగా అప్పట్లో సివిఎండ్ఎస్ఓగా పనిచేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎస్పీగా పనిచేస్తున్న నరసింహ కిషోర్, అదేవిధంగా వీజీఓలుగా తిరుమల వీజీఓగా పనిచేసిన బాలరెడ్డి, అదేవిధంగా విజిలెన్స్ వింగ్ వీజీఓగా పనిచేసిన గిరిధర్లతో పాటు వీళ్ళకి నోటీసులు ఇవ్వనున్నారు. అదేవిధంగా అప్పట్లో పనిచేసిన ఎస్టేట్ విభాగ అధికారులతో పాటు ఆ సమయంలో ఉన్న బ్యాంకర్లకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు పాలక మండలి సభ్యులు, అప్పట్లో టీటీడీ చైర్మన్గా ఏదైతే సుబ్బారెడ్డి ఉన్నారో పాలక మండలి సభ్యులుగా భూమన్ కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆ టీం మొత్తం కొనసాగింది. వీరికి కూడా నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అంటే అత్యవసర పాలక మండలి తీర్మానంలో ఎవరైతే సమావేశంలో అత్యవసర తీర్మానంలో సంతకాలు చేశారో వారందరినీ కూడా పిలిపించనున్నారు. అదేవిధంగా ఏదైతే పరకామణిలో అప్పట్లో పనిచేసిన ఉద్యోగులు ఎవరైతే అతన్ని పట్టుకున్నారో తర్వాత ఎందుకు వదిలేయాల్సి వచ్చింది, దీంతోపాటు టీటీడీ లీగల్ సెల్ విభాగానికి సంబంధించిన అధికారులు ఏదైతే ఇటు దొంగతనం కేసులో ఇటు ఏదైతే లోక్ అదాలత్లో రాజీ అయ్యే అవకాశము లేని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ విధంగా చేయబోతున్నారు అన్న విషయాన్ని కూడా లోక్ అదాలత్లో రాజీ అయ్యే అవకాశం లేదు. దీనికి సంబంధించి లోక్ అదాలత్లో ఎందుకు రాజీ అయ్యారు అన్న కోణంలో కూడా లీగల్ సెల్ అధికారులను విచారించే అవకాశం ఉంది. వీరిని కూడా విచారించనున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి ఎవరి పాత్ర ఎంత, ఏదైతే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడైనా లంచాలకు అంటే ఏదైతే ఈ కేసులో ఇతన్ని రాజీ చేయడానికి ప్రయత్నించి ఎవరైనా లంచాలుగా బహుమతిగా తీసుకున్నారో వారిని అది కూడా తెలితే దాన్ని ఏసీబీకి కేసును మరోసారి బదలాయిస్తామంటూ కూడా సిఐడి పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతానికి సిఐడి ఒక నివేదికను డిసెంబర్ 2వ తేదీ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ తర్వాత ఈ కేసును ఏసీబీకి బదలాయించే అవకాశం ఉంది. రత్న. రైట్.